పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 7 విడతల్లో జరగనున్న ఎన్నికలు నామినేషన్లు వేసిన ప్రముఖులు నామినేషన్ విత్డ్రాకు నేడే ఆఖరు పార్లమెంటు బరిలో 8360 మంది అభ్యర్థులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఏకగ్రీవం హోరాహోరీగా పార్టీల ప్రచారం ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ఇగో గిసొంటి వార్తలు చూడాలంటే మళ్ళా 5 ఏళ్ళు లాగాల్సిందే ఇంతకు ఇయాల్టి ఎన్నికల ముచ్చటేందంటే రైట్ దేశంలో 2 నెలలు మోతమోగి ఇయాల బంద్ అయింది మైకుల సప్పుడు ఎల్లుండి తోటి పూరగా ఓట్ల పండుగ ఒడుస్తుంది పార్లమెంట్ ఫైట్ టగఫర్ నడిచింది తాపకు అటు పవర్లున్న బీజేపీ ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమి ఎవ్వరు తగ్గలే రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగ మార్పు మీద 2 పార్టీల నడుమ గట్టిగానే నడిచింది లడాయి 28 రాష్ట్రాలు గుత్తకు పట్టి తిరిగిండ్రు ఢిల్లీ లీడర్లు ఒక్కొక్క రాష్ట్రానికి 2-3 మాటల పోయి సభలు రోడ్ షోలతోని పార్టీలకు పతారవిస్తానికి తనలాడిండ్రు ప్రచారాలలో మాటలు తూటాలై వెళ్ళినాయి ఓట్ల నాడు పొట్టు ఫైటింగ్లు అయినాయి మొత్తం 543 లోక్సభ స్థానాలకు 8360 మంది పోటీలు పడుతుంటే అందులో పార్టీల అభ్యర్థులు 4440 మంది ఇండిపెండెంట్లు 3920 మంది ఉన్నారు ఏప్రిల్ 19న చాలైన ఓట్ల పండుగల ఫస్ట్ విడతల 102 సీట్లు రెండో విడతల 88 సీట్లు మూడో విడతల 92 సీట్లు నాలుగో విడతల 96 సీట్లు ఐదో విడతల 49 సీట్లు ఆరో విడతల 58 సీట్లకు ఓట్లు పడ్డాయి శనివారం నాడు 7వ విడతల ఇంకో 57 సీట్లకు ఎన్నికలైతే పార్లమెంట్ ఓట్లు పూరా కొడిచినట్టే ఇక ఏ పార్టీ గెలుస్తుందో అనే నేను అని ప్రధానిగా ఎవరు ప్రమాణం చేస్తారో తెలవాలంటే జూన్ 4 తారీఖు దాకా ఆగవలసిందే